హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెట్ గురు అకాడమీ. మనం ఈరోజు ఓటర్ వెబ్సైట్లో ఎలా సైన్ అప్ అవ్వాలో చూద్దాం. సో నేను ఫస్ట్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకున్నాను అనమాట. సో నాకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి సైన్ అప్ అని ఉంది కదా, సో సైన్ అప్ మీద క్లిక్ చేద్దాం. సైన్ అప్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అడుగుతుంది అనమాట. సో మనకి ఈమెయిల్ ఐడి అనేది మనకి ఆప్షనల్. సో అది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇచ్చుకోవచ్చు, లేకుంటే అవసరం లేదు. సో నేను నా ఫోన్ నెంబర్ మీద రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఫస్ట్ బాక్స్లో నా ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. నేను క్యాప్చా కోడ్ ఎంటర్ చేసుకున్నాను. క్యాప్చా ఎంటర్ చేసుకున్న తర్వాత కంటిన్యూ ఉంది కదా, సో కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ మీద క్లిక్ చేసుకోగానే నాకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అయిందనమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేమ్, పాస్వర్డ్ అండ్ కన్ఫర్మేషన్ పాస్వర్డ్ అడుగుతుంది. సో నేను ఈ డీటెయిల్స్ అనేది ఫిల్ చేస్తున్నాను. నేను డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేశాను. మీకు పాస్వర్డ్ మ్యాచ్ అయితేనే రెంటి మీద టిక్ మార్క్ పెడుతుంది అనమాట. సో లేకపోతే పాస్వర్డ్ డస్ నాట్ మ్యాచ్ అని చెప్పి చూపిస్తుంది. సో ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీ ఉంది కదా, సో నేను రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే నా రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్కి ఒక మెయిల్ అనే ఓటీపీ అనేది వచ్చిందనమాట. సో ఆ ఓటీపీ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. సో నేను ఎంటర్ చేసిన వెంటనే వెరిఫై మీద క్లిక్ చేస్తున్నాను. సో వెరిఫై మీద క్లిక్ చేయగానే నాకు ఇక్కడ వచ్చేసి యు ఆర్ సక్సెస్ఫుల్లీ సైన్ అప్ అని చెప్పేసి నాకు చూపించింది అనమాట. సో నేను లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో లాగిన్ మీద క్లిక్ చేయగానే నా క్రెడెన్షియల్ తోటి నేను లాగిన్ అవుతున్నాను. సో నేను క్యాప్చా కోడ్ ఎంటర్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీ ఉంది కదా, సో నేను ఆ రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను. సో నేను క్లిక్ చేయగానే నాకు మళ్ళీ ఒక ఓటీపీ అని వచ్చింది అనమాట. సో ఇది లాగిన్ పర్పస్ కోసం ఓటీపీ వచ్చింది. సో నేను మళ్ళీ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను. సో నేను ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, నేను వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత నాకు పేజ్ అనేది నార్మల్గానే నాకు ఓపెన్ అయిందనమాట. సో నాకు ఎటువంటి డీటెయిల్స్ ఎక్స్ట్రా డీటెయిల్స్ అడగలేదు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఫామ్ 6 ఉంది కదా, సో ఫామ్ 6 అనేది ఎవరికైనా న్యూ రిజిస్ట్రేషన్ అంటే కొత్తగా ఎవరికైనా ఓటు అప్లై చేసుకునే వాళ్ళకి ఫామ్ 6 యూజ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ ఫామ్ 8 అనేది, సో ఇక్కడ ఉంది కదా ఫామ్ 8 అనేది ఎవరికైనా కరెక్షన్స్ అంటే ఓటర్ ఐడిలో పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అటువంటి ఏమన్నా రాంగ్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి మనం ఫామ్ 8 యూజ్ చేస్తాం.
సో ఇక్కడ ఈపిక్ డౌన్లోడర్ అని ఉంది కదా, సో ఓటర్ ఐడి అనేది ఇందులో నుంచి మనం డౌన్లోడ్ చేసుకుంటాం అన్నమాట. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో దాన్ని ఆ వీడియో చూసేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదన్నమాట నార్మల్గా వెబ్సైట్లోకి ఓపెన్ అయిన తర్వాత. సో ఒకసారి మనము ప్రొఫైల్ ఉంది, సో ప్రొఫైల్లో కూడా నాకేం లేవన్నమాట పెద్దగా. సో ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ డేటా అని వచ్చేసింది. సో ఇక్కడ నార్మల్గా ఏం అడగలేదు. సో ఇంతే ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్ అయితే. సో నేను లాగౌట్ అనేది చేసుకుంటున్నాను.